నిజముగా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన మనకు ఒక వాగ్దానం చేశాడు. ఆయన కల్వరికి వెళ్ళక ముందు ప్రభురాత్రి భోజనం తీసుకున్నాడు. ఆయన కల్వరికి వెళ్ళే ముందుగా 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆ 12 మంది శిష్యుల్ని ఒక రహస్యమైన గదిలోకి తీసుకెళ్ళి, ఒక ఏర్పాటు చేయబడిన గదిలోకి తీసుకెళ్ళి ఆ గదిలో ప్రభురాత్రి భోజనం వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే, నేను కొన్ని రోజుల్లో కల్వరి శిలువలో ఈ విధంగా యాతన పడబోతూ ఉన్నాను. అందుచేత నేను చనిపోయిన తర్వాత ఈ శరీరము, ఈ రొట్టె నా శరీరం అనుకుని నాకు జ్ఞాపకార్థంగా చేసుకోండి అని చెప్పేసి రొట్టెనిచ్చాడు. ఆయన ద్రాక్షారసం తీసుకుని, ఇది నా రక్తము, దీన్ని నా జ్ఞాపకార్థం చేయడం చెప్పి ద్రాక్షారసం ఇచ్చాడు. ఆయన చనిపోయినప్పుడు కాదు కానీ చనిపోక ముందే ఏ విధమైన చనిపోబోతూ ఉన్నాడో, ఆయన శరీరం ఎలా నలగొట్టబడబోతుందో, ఆ ద్రాక్ష పళ్ళు వల్ల ఎలాగైతే ఆమె ఆ యొక్క రక్తము చితకబట్టబడుతుందో, అలాగా చివరి రక్తపు బొట్టు వరకు కారబోతుందో ప్రతిదీ కూడా శిష్యులకు వివరించి ఆయన ఏం చేశాడంటే ప్రభురాత్రి భోజనం శిష్యులకు ఇచ్చాడు. హల్లెలూయా. శిష్యులకు ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే ఒక మాట, ఆ శిష్యులు 12 మంది ఉన్నారు, కానీ ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు యోధా ఇస్కరియోతు ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో యోధా ఇస్కరియోతు ఉన్నాడు. ఆ యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తుని నిజంగా పరిశుద్ధాత్మ పొందుకుందామని కానీ, లేకపోతే ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందామని కానీ, పరలోకం కావాలని కానీ అతను యేసుక్రీస్తుని వెంబడించలేదండి. అతను యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించాడంటే, అతను కేవలం రాజ్యాధికారం కోసం, కేవలం డబ్బు కోసం, పేరు కోసం, పలుకుబడి కోసం, ఈయన దగ్గరుంటే పేరు వస్తుంది, పలుకుబడి వస్తుంది, ఈయన దగ్గరుంటే 4 డబ్బులు నేను సంపాదించుకోవచ్చు, ఈయన దగ్గరుంటే నా భవిష్యత్తు బాగుంటుంది, రాజ్యాధికారంగా ఇతను ఎలాంటి వ్యక్తులు ఉంటే నేను ఎలాంటి వ్యక్తిని ఉపయోగించి నేను ఒక రాజుగా ఎదగలుగుతాను అని ఒక స్వార్థపూరితమైన మనసుతో అతను యేసుక్రీస్తుని వెంబడించాడు. హల్లెలూయా. అతని మనసు ఎరిగిన దేవుడు కూడా ఏం చేశాడంటే యేసుక్రీస్తు సంఘంలో అతను ట్రస్టీగా పెట్టాడట. హల్లెలూయా. యేసుక్రీస్తు సంఘంలో ట్రస్టీగా పెట్టాడంట. అతనికి డబ్బు మీద యావ ఉందని, డబ్బు మీద ఎక్కువ ఆశ ఉందని ఎరిగి అతన్ని ట్రస్టీగా పెట్టాడట. ఇంకా డబ్బు సంచి పట్టుకుని ఎంతసేపు డబ్బు ఆ కానుకలన్నీ పట్టుకొస్తుంటే కొన్ని ఏమో బాక్స్లు వేసుకోవడానికి, కొన్ని సంచులు వేసుకునేవాడట. ఎవరో చూడకుండా పక్కకి వెళ్ళిపోయి కొన్ని ఏమో యేసుక్రీస్తుకి కొన్ని అట్టుకెళ్ళి ఇచ్చి మిగతా ఏమో సంచులు వేసుకునేవాడట. చాలా సీక్రెట్ తప్పులు చేసేవాడు అతను. అవన్నీ కూడా యేసుక్రీస్తు తెలుసు. అయితే ఇంక రంగు, ఎవరి రంగు ఏంటో బట్టబయలు చేసే రోజు ఒకటి వచ్చింది. ఆ రోజు ఏంటంటే ప్రభురాత్రి భోజనం అనమాట. చాలా వాస్తవంగా గుర్తుపెట్టుకోవాలి, ప్రభురాత్రి భోజనం అంటే మన రంగులు తేలే సమయం. అది మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉన్నామో బయటపడే రోజు. అది అంత ప్రమాదం ప్రభురాత్రి భోజనం అంటే. ఈ ప్రభురాత్రి భోజనంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభురాత్రి భోజనం ఇవ్వడానికి వచ్చాడో, వీళ్ళందరూ కూడా చక్కగా ఆనందంగా యేసుక్రీస్తు ద్రాక్షారసం రొట్టె ఇచ్చి ఇంత అద్భుతంగా చెప్తుంటే వాళ్ళు చాలా పశ్చాత్తాపడి, ఇదేంటి ప్రభువా నువ్వు చనిపోవడం ఏంటి, ఇది రక్తం ఏంటి, ఇది శరీరం ఏంటి, నీ విధంగా ఇలాగైపోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళ చాలా మనోవ్యాకులంతో నింటపడిపోయి చాలా బాధపడుతున్నారు, వేదన పడిపోతున్నారు అనమాట. ఈ యోధా ఇస్కరియోతు మాత్రం అదేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రధాన యాజకులతో ఒప్పందం చేసుకుని వచ్చాడు. ఎలా ఒప్పందం చేసుకుని వచ్చాడంటే, నేను యేసుక్రీస్తుని మీకు అప్పగింతాను, నాకు ఎంత ఇస్తారని చెప్పాడు. ఎంత ఇస్తారని అడిగితే ఆయన చెప్పాడు, వాళ్ళు చెప్పారు, నీవు కనుక యేసుక్రీస్తుని అప్పగించిన మీకు నేను 30 వెండి నాణెములు ఇస్తామని చెప్పారు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తుని సమాజ మధ్యలో పట్టుకున్నారా, ప్రజల మధ్యలో పట్టుకున్నారా, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని ప్రవర్తన నమ్ముతున్నారు. ఒకవేళ 10 మందిలో కనుక సమాజంలో కనుక పట్టుకుంటే వాళ్ళ ప్రజలు వచ్చి సైనికులు కూడా ఎత్తారు. అందుకని సైనికులు డైరెక్ట్గా వెళ్ళి పట్టుకోవడం లేదు, అవకాశం లేదు. ఈయన ఎక్కడ సీక్రెట్గా ఒంటరిగా దొరుకుతాడని చెప్తున్నారు వాళ్ళు. ఆ ప్లేస్ ఏమో ఎవరికి తెలియట్లేదు. ఆయన ఎక్కడో ఒలివకొండ మీదకి వెళ్ళిపోయి ఆయన సీక్రెట్ ప్లేస్ ఒకటి చూసుకుని అక్కడే ప్రార్థన చేస్తున్నాడు. అక్కడే రాత్రంతా ప్రార్థన చేసి ఉదయం అంతా సువార్త చేసేవాడు. రాత్రంతా కొండ మీద ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆయన. ఆ ప్లేస్ శిష్యులు తప్ప ఎవరు తెలియదు. ఈ దొంగ శిష్యుడు కూడా అందులో ఉన్నాడు.
ఆయన యూదా ఇస్కరియోతు. ఆ యూదా ఇస్కరియోతు చక్కగా ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. వెళ్ళి ప్రధాన యాజకులతో కాంటాక్ట్ పెట్టుకుని ఆ వ్యక్తిని కనుక అప్పగిస్తే మీకు 30 వెండి నాణ్యాలు ఇస్తానని ప్రధాన యాజకులతో మాట్లాడుకున్నాడు. వెంటనే ఈయన ఎప్పుడు అనుకుంటున్నాడు, ప్రభురాత్రి భోజనాలకు వచ్చినాయి, ఎప్పుడు ప్రభురాత్రి అయిపోతున్నారు, చేతిలోకి ఎప్పుడు గల్లా పెట్టొచ్చేద్దా, ఎప్పుడు 30 వెండి నాణ్యములు వచ్చేస్తాయా, ఎప్పుడు నేను తీసేసుకుంటున్నా, ఈ ఆరాటంతో ఉన్నాడనమాట. ఇతని ఆలోచన అంతా డబ్బు మీదే ఉంది. ఎప్పుడు నేను ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తాను, నాకు 30 వెండి నాణ్యాలు ఇస్తారు, నేను అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, బోలు ప్రణాళిక రచించేస్తాను ఆ ప్రభుత్వ భోజనం కూర్చుని. ఎంత భయంకరమైన తప్పుడు ఆలోచన చూడండి. వీళ్ళేమో యేసుక్రీస్తు చనిపోతున్నాడని, యేసుక్రీస్తు కష్టాలకు వెళ్ళిపోతున్నాడని, యేసుక్రీస్తు సైనికుల చేతులకు అప్పగించబడబోతున్నాడని, యేసుక్రీస్తు శిలువలో యాత్ర పడబోతాడని ఇవన్నీ కూడా పిచ్చిని చూపించినట్టుగా చూపించాడు యేసుక్రీస్తు శిష్యులకి అండి. వీళ్ళేమో మనోవ్యాకులతో నింపబడిపోయి, అయ్యో ఏంటి ప్రభువా నీకు ఇటువంటి పరిస్థితి ఎలాంటి రాబోతుందా, ఈ విధంగా నువ్వు బాధపడబోతున్నావా, ఈ విధంగా నువ్వు చనిపోబోతున్నావా, ఈ విధంగా నువ్వు శ్రమల పాలు కాబోతున్నావా అని మనోవ్యాకులంతో చాలా మంది చింతపడి పశ్చాత్తాపడి వేదంతో ఆయన కోసం ప్రార్థన చేసేస్తున్నారు. వీడికి మాత్రం ఏం లేదండి. ఎప్పుడు వెళ్ళిపోయి డబ్బు సంఖ్య పెట్టుకుంటున్న ప్రణాళికలన్నీ వాడికి ఒక 10, వాడికి ఎంత ఇవ్వాలి, వాడికి ఎంత ఇవ్వాలి, వాడికి ఎంత ఇవ్వాలి, అన్ని లెక్కలన్నీ వేసేసుకుంటున్నాడు పక్క నుంచి. ప్రభురాత్రి భోజనం కూర్చుని హల్లెలూయా. చాలా ప్రమాదం అండి. అందుకే మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు మన ఆలోచనలు అట్టి వెళ్ళకూడదు. యూదా ఇస్కరియోతు ఆత్మ కనుక మీ మీద పనిచేసిందని మీరు కూడా అలా ఆలోచిస్తారు. ఆ యూదా ఇస్కరియోతు చచ్చిపోయాడు కానీ ఆత్మ చావలేదు. ఆత్మ దాడి చేస్తుంది, ఆత్మ కూడా వస్తుంది. ఆ ఆత్మ వచ్చి అదే ఆలోచనలు, అంత మాటుకు రకరకాల ఆలోచనలు, అలా రకరకాల ఇక్కడ మాత్రం ఉండరు. యేసుక్రీస్తు సిలువ కోసం మన ధ్యానిస్తుంటే ఆ సిలువలో జరుగుతున్న అతిక్రమాల కోసం, మన పాపాల కోసం ఆయన ఎలా బలైపోతున్నాడు మనం ఇక్కడ ధ్యానించుకుంటూ ప్రభురాత్రి భోజనంకి వెళ్తే ఖచ్చితంగా కన్నీరు రాకుండా ఉండదు, నీకు ఏడవకుండా ఉండవు, పశ్చాత్తాపడకుండా ఉండవు. కానీ అసలు ఆ ఆలోచన లేదంటే, నొప్పి నీకు తెలియట్లేదంటే నీ ఆలోచనకి ఎక్కడ ఉంది, నీ ఆలోచనకి ఎక్కడ పెట్టావు, సిలువ మీద పెట్టల. అందుచేత ఆ యూదా ఇస్కరియోతు ఆత్మ రానియద్దు, అది మనకు మంచిది కాదు. అయితే ఆ యూదా ఇస్కరియోతు ఆ ప్రభురాత్రి భోజనం కూర్చుని చక్కగా ఆలోచిస్తుంటే అప్పుడు యేసుక్రీస్తు సడన్ గా ఒక బాంబాడేసాడు. ఎలాంటి బాంబు అంటే, నేను ఈ శ్రమల పాలు కాబోతున్నాను, కష్టాలు పోబోతున్నాను, ఇలాగ శ్రమలు పడడానికి, కష్టాలు పడడానికి, బాధలు పడడానికి మీలో ఉన్న ఒకటి నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు దాకా మొత్తం ప్రపంచం చుట్టూ తిరిగినాడు, గుడి బయటకు వచ్చాడు. ఇదేంటి అప్పగించి కూడా నేనే కదా, ఈయనకి ఎలా తెలిసిపోయింది? హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందంటే యూదా ఇస్కరియోతు కంగారైపోతున్నాడు. అప్పుడు దాకా అటు ఇటు దాడు ఆలోచించాడు, కానీ ఎప్పుడైతే ఆటం బాంబు పడేటప్పటికి సడన్ గా షాక్ అయిపోడు, ఏం జరుగుతుందో అర్థం కాల. అప్పుడు పేతురు గారు కంగారయ్యి, ఏంటి ప్రభువా మాలో అప్పగించేవాడా, ఎవరు ఎవరు ఎవరు? యేసుక్రీస్తు చెవులోకి వెళ్ళి అడిగి అతనండి, యోహాను ఎవరు ప్రభువా, నేనా 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 ఎవరు కాలు తడుమేసుకుంటున్నారు, ఎందుకంటే అందులో అప్పగించేవాడు ఎవరెవరు తెలియదు. అప్పుడు యేసుక్రీస్తు అలా కంగారు పడుతుంటే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి, నేను ఈ రొట్టె ముక్క ముంచి ఎవరి చేతికి ఇస్తానో అతడు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మాట చెప్పాడో వీళ్ళందరూ కాముగా చూస్తున్నారు, రొట్టె ముక్క ఎవరికి ఇస్తారా అని. ఆ రొట్టె ముక్క నేరుగా పట్టుకెళ్ళి యేసుక్రీస్తు యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడు. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వంలో సర్వమై ఉన్నాడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మనకు ఆలోచన రాకముందే ఆయన తెలుసు మనం ఏ పనులు చేస్తున్నామో, దేనికోసం ఆలోచిస్తున్నామో, ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ విధంగా చీకట్లో కార్యకలాపాలు జరిపిస్తున్నామో, ఎవరెవరితో ఏ మత రాజకీయాలు చేస్తున్నామో సమస్తము తెలుసు ఆయనకి. కానీ ఏం తెలియనట్టు ఉంటాడు, అంతే, ఏం తెలియనట్టు ఉంటాడు. అక్కడుండి ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు యొక్క హృదయాంతరంగంలో ఉన్న పాపాన్ని బయట పెట్టాడో మనోడు తట్టుకోలేక అక్కడి నుంచి లేచి పరిగెత్తి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ ప్రభురాత్రి భోజనం ఇస్తున్నప్పుడు ఈ ప్రభురాత్రి భోజనము తీసుకున్న రొట్టె ముక్కలో నుంచే దెయ్యం వస్తుంది, ఈ ప్రభురాత్రి భోజనంలో నుంచే రొట్టె ముక్కలో నుంచే దేవుడు వస్తాడు.
ఆ పేతురులోకి దేవుడు వెళ్ళాడు రొట్టె ముక్క తీసుకుని, యోధ ఇస్కరియోతులోకి ఆ రొట్టె ముక్క తీసుకుని అదే యోధ ఇస్కరియోతులో దెయ్యం వెళ్ళింది. ఎందుకంటే పేతురు పశ్చాత్తాపంతో ఒప్పుకోలుతో తను ఆ మనోచింతతో వ్యాకులతంతో పడుతున్న పశ్చాత్తాప హృదయంతో, అయ్యో నా ప్రభు ఇంత కష్టాల్లో పడుతున్నాడు, ఇంత వేదనలో పడుతున్నాడు, ఆ ప్రాబ్లం ఆయనకి రాకుండా ఉంటే బాగుండనే ఒక ప్రేమపూర్వకమైన మనసుతో ఆ ప్రభురాత్రి భోజనం అడుగుపెట్టాడు. కానీ యోధ ఇస్కరియోతు ఒక తప్పుడు ఆలోచనతో, భయంకరంగా ఒక నీతిమంతుడిని అప్పగించాలనే ఒక దురుద్దేశంతో, డబ్బు కోసం, అతని యొక్క స్వార్థపూరితమైన ఆలోచనతో ఆ ప్రభురాత్రి భోజనంలోకి అడుగు పెడుతున్నాడు. అందుకని వాడిలోకి దెయ్యం వెళ్ళింది, పేతుర్లోకేమో పరిశుద్ధాత్మ వెళ్ళింది. అంటే ఈ ప్రభురాత్రి భోజనంలోకి వస్తున్నప్పుడు చాలా మంచి ఒప్పుదలతో, చక్కని మంచి అభిప్రాయంతో రావాలి. ఇప్పుడు కూడా ఒక లోకము సంబంధించిన ఆలోచనలతో కానీ, లోక సంబంధమైన క్రియలతో కానీ, స్వార్థపూరితమైన ఆలోచనలతో కానీ ఎప్పుడు కూడా ఈ ప్రభురాత్రి భోజనం ఏలు పెట్టకూడదు. అలా పెట్టామా శరీర సంబంధమైన కార్యాలతో, మలినమైన కార్యాలతో వచ్చి ప్రభురాత్రి భోజనం పాలు పంపులు పొందుకుంటే మన జీవితంలో చాలా భయంకరమైన కార్యాలు ఎదురవుతాయి. అలా అవ్వడం గల కారణం ఏంటంటే, ఎప్పుడైనా సరే యోధ ఇస్కరియోతు అయ్యా ఆ యొక్క అప్పగించే వ్యక్తి నువ్వే అని గనక యేసుక్రీస్తు వేలు పెట్టి చూపించినప్పుడు, ఖచ్చితంగా యోధ ఇస్కరియోతులో గనక మంచి అభిప్రాయం ఉంటే అక్కడిక్కడ మోకాలు వేసి ప్రభువా తప్పైపోయింది, నన్ను క్షమించు, ఇలాంటి పొరపాటు నేను చేయను, తెలియక నేను చేశాను, డబ్బు మీద ఆశతో పడి నేను చేశాను, నన్ను క్షమించు ప్రభు అని మోకాల మీద పడి ఏడ్చిండేవాడు. కానీ అతను స్వార్థపూరితమైన ఆలోచనతో ఆ ప్రభురాత్రి భోజనంలోకి అడుగు పెట్టినందుకు కారణం చేత కనీసం ఒప్పుకోలేడు కూడా అతను రాలేదు. అక్కడి నుంచి వెంటనే మొక్కం చిరతనప్పులాగా మారిపోయి అతను ఎంత ద్వేషించి యేసుక్రీస్తునికి ఎంతనే అప్పగించాలన్న భయంకరమైన ద్వేషంతో ఆ పరిచయంలోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. అంటే నువ్వు ఒక మంచి మనస్సు సాక్షితో గనక ప్రభురాత్రి భోజనం రాకపోతే దేవుడు నీ తప్పు ఏలిపెట్టి చూపిస్తానని ఒప్పుకోవు, సరి చేసుకోలేదని. అహంకారపూరితమైన మనసు వచ్చేస్తుంది, గర్వంతో కూడిన మనసు వచ్చేస్తుంది, ఆ తగ్గింపు అనేది రాదు, హెచ్చింపుతో కూడిన మనసు వస్తుంది. ఆ యోధ ఇస్కరియోతు అక్కడ వచ్చినందుకే అతను అక్కడ చిరతన పిల్ల మారిపోయి యేసుక్రీస్తుని ఇప్పుడే నేను అప్పగించాలన్నట్టుగా పరిగెత్తుకుని శాస్త్రుల పరిచయం దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇచ్చిన 32 నాణ్యాలను తీసుకుని యేసుక్రీస్తుని తీసుకెళ్ళి అప్పగించేసాడు. అప్పుడు వరకు ఆయనతో తిరిగాడు, అప్పుడు వరకు ఆయనతో తిన్నాడు, అప్పుడు వరకు ఆయన ఇచ్చిన రొట్టెలు తిన్నాడు, ఆయనతో సువార్త చేశాడు, ఆయనతో అద్భుతాలు చేశాడు, ఆయనతో చాలా చుచ్చక్రియలు చేశాడు. ఇన్ని అద్భుతాలు చేసి 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 వెనుకొడు కూడా చేశాడు. చాలా మంచోళ్ళగా ఉన్నాడు. ఆ శిష్యులందరికంటే యేసుక్రీస్తుకి దగ్గరగా ఉండి అత్తమాటకు పేతురు కోసమో, పౌలు కోసమో, ఆంధ్రీ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం సాడీలు చెప్తూనే ఉండేవాడట. ఆయన అలా చేస్తున్నాడు అని నాకు యేసుక్రీస్తు దగ్గర మంచి పేరు తెచ్చుకుందామని, ఈయన దగ్గర మంచి పేరు తెచ్చుకుందామని వాళ్ళ కోసం వీళ్ళ కోసం అంత మొత్తం సమాచారం అంతా మోసుకొచ్చి ఆయన దగ్గర చెప్పుకోడంట. ఆయన అలాగా సర్లే సర్లే ఎలా చేస్తున్నాడా సర్లే అనుకోడట ఈయన. హల్లెలూయా. ఈయన తెలుసు వీడు ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు మోసుకొస్తున్నాడు, వీడి అభిప్రాయం ఏంటో, వీడి స్వభావం ఏంటో, వీడి ఉద్దేశం ఏంటో సమస్తమని తెలుసు. కానీ ఆయన మాత్రం ఏం తెలియనట్టు అలా చేస్తున్నాడా సర్లే అనుకోడట. హల్లెలూయా. దేవుడు నన్ను మహిమపరును గాక. చూడండి, ఎప్పుడు కూడా ఒక మంచి ప్రేరేపణ కలిగి ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు మంచి అభిప్రాయం కనుక రాకపోతే, పశ్చాత్తాపంతో కూడిన మనసుతో రాకపోతే, సిలువను ధ్యానిస్తూ ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ చక్కగా మనం అనుభవపూర్వకంగా ఆ ప్రభురాత్రి భోజనం సమీపించకపోతే గనక చాలా ప్రమాదం ఇందులో వాటిల్ ఉంది.